అన్నా జగ్గుబాయ్ ఫోన్. హలో. అరే ఓ డమ్ ఢోల్, మ్యాటర్ అర్థమైందా? మీ వాడిని నడి రోడ్డు మీద పరిగెత్తించి పొడిచా. అంటే మా వాణి చంపినది నువ్వేనా? డౌటా? అరే ఓ బుద్ధు, పొడిచేటప్పుడు 2 ఫోటోలు కూడా తీసా, పంపమంటావా? ఎందుకురా నవ్వుతున్నావు? పిచ్చెక్కిందా? పిచ్చి కాదురా, జగ్గు కుర్చీ. వాడు నా కాడ పని మానేసినాడు, పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు. వాడిని నేనే చేసేస్తామనుకున్నాను రా. ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు. అన్నా అన్నా దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట. షేక్ వచ్చినాడా? రే రామిరెడ్డి, షేక్ వచ్చినాడంట్రా. మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి. మంచి కరగజలు రెడీ చేస్తా. యాదో ఒక గజ్జం రెడీ చేయి, లేకుంటే నీ కుర్తాది. షేక్ వచ్చినాడంట, దీనాలు తెచ్చినాడంట. సార్ అంత డబ్బు ఎలా కడతారండి? మా సిస్టర్. మీ సిస్టర్ కడతారా? ఆవిడ ఎలా కడతారండి? ప్రింట్ వేసి. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి? నడు. Oh, good boy. Okay. No. Jay, పర్స్ చూసి ప్రాపర్టీ, పర్స్ చూడకుండా కెపాసిటీ చెప్పగలను. ఖాళీ పర్స్ వేస్తావా టెంట్ పడుద్ది. తప్పైనాక ఈసారి కుదిలే. బ్లేడుతో పర్సులు ఎప్పుడు కొత్తాం, చేతులు ఎప్పుడో గాని కోసుకోం. పాపం తప్పైందంటున్నాడు కదా, ఈసారికి క్షమించేయమ్మా. ముందు వాడు నీకు ఇచ్చిన వాటా ఇందులో వదిలే. తెలిసిపోయిందన్నమాట నీకు. నువ్వెవరో ఈ గజ్జి దొంగ గంగులు డాక్టర్. ఎదుగో నీ డబ్బు. ఏ నీకు కూడా కమిషనా? కాదు, కుట్టు మెస్. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయంలో అడుగు పెట్టాడుగా, 4 రోజుల్లో మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే 4 చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా ఇతను ఉంచుకోనా? ఉంచుకుంటావా? నువ్వు కంగారు పడుకు, సింగిల్ మీనింగ్. అలా చూస్తావేంటి, తీసుకెళ్ళి ట్రైనింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నేను చెప్తాను దా. పదండి. కానివ్వండి ఎల్రా ఎళ్ళు. నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడిని. కానీ ఏంటి సార్ ఇదంతా? జెమిని సర్కస్ మిలిటరీ ట్రైనింగ్? కాదు, కట్టింగ్ ట్రైనింగ్. పిక్ పాకెట్. అంటే దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగ్? నేను ఒప్పుకోను. ఒక్కసారి ఏంటి మొహం మీద ఏలు పెట్టి తిప్పుతారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లం లో ఇరుక్కున్నావంటగా. ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. వద్దులండి, ఇప్పుడు నేనేం చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. ప్రొడెన్షియల్ వెళ్ళిపో. ఉండండి. పగిలిందా? లేదు, చిట్లింది. ఇది శాంపుల్ మాత్రం, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఇదేం ట్రైనింగ్? తొక్కల ట్రైనింగ్. అమ్మా మొహం ఎక్కవేటి ఎక్కువ పడితే పచ్చడైపోతాడు. గట్టిగా పట్టుకోండి. వదిలేకండి రే, మీ దండ పెడతారు.